ఏమండోయ్, నా గోదావరి రుచులకి స్వాగతం అండి. ఈరోజు మా అమ్మ పెసరపప్పు చారు ఎట్టిందండి. వచ్చేది ఎండాకాలం కదండి. ఇలా ఎండాకాలం పెసరపప్పు చారు చేసుకుని తింటే ఒంటికి మంచి చలవ చేస్తుందండి. ఇంకా మా అమ్మ ఈ పెసరపప్పు చారుని ఎలా పెట్టిందో చూసేద్దాం పదండి. ముందుగా చిన్న గ్లాస్ పెసరపప్పు తీసుకుని శుభ్రంగా కడిగేసుకుందండి. తర్వాత తగినంత నీళ్ళు పోసుకుని కుక్కర్లో 3 విజిల్స్ వేయించుకుని మెత్తగా ఉడకపెట్టేసుకుందండి. తర్వాత లోతైన దాకలో పెద్ద గ్లాసు నీళ్ళు వేసుకుని నీళ్ళు మరుగుతూ ఉండగా ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని ఇవన్నీ కలిసేలా ఒకసారి కలిపేసిందండి. తర్వాత ఉడకబెట్టిన పెసరపప్పుని కొంచెం కొంచెం వేసేసుకుందండి. అలాగే నానబెట్టి ఉంచుకున్న చింతపండుని రసం తీసి వేసేసుకుందండి. ఇంకా 1 గ్లాస్ నీళ్ళు కూడా వేసుకుందండి. మీకు చారు చిక్కగా కావాలంటే నీళ్ళు వేసుకోక్కర్లేదండి. అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకుని 10 నిమిషాలు మరిగించిందండి. చారు మరిగిపోయిన తర్వాత పోపు కోసం స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుందండి. ఆయిల్ వేడయ్యాక కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు ఇవన్నీ మారకుండా ఒకసారి కలిపేసిందండి. అలాగే కొంచెం కరివేపాకు, కొన్ని ఎండుమిర్చులు ఇవి వేసిన తర్వాత ఒకసారి కలిపి పోపెట్టేసిందండి. అంతేనండి మన పెసరపప్పు చారు. ఈ ఎండాకాలంలో ఈ పెసరపప్పు చారు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైకు, షేరు, ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఉంటానండి. బాయ్.